చేస్తారు, సీఎంగా చేయరని లాస్ట్ ఇయర్ నేను ప్రెడిక్ట్ చేయడం జరిగింది. బట్ అది ఇప్పుడు వచ్చేటప్పుడు కూటమి కింద ఏర్పడిన తర్వాత అకల్ట్ వైజ్ కానివ్వండి, లేకపోతే అంటే గురువుని పాటించే విధానంలో వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా అంటే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. అందులో వెళ్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా అంటే సెంట్రల్లో కూడా సనాతన ధర్మం మీద బాగా దృష్టి పెట్టి అంటే అన్ని రకాలుగా ఫోర్సెస్ని తీసుకుంటున్న మోడీ గారు సపోర్ట్ ఇవ్వడం అనేది ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని అయితే ఇప్పుడు క్రియేట్ చేయడం మనం గమనిస్తాం. అందులో ఏంటంటే అప్కమింగ్ మనకు రాబోతున్న ట్రాన్సిట్ కూడా ఎలాంటిదంటే అండి, శని గురువు యొక్క ఇంట వెళ్ళడం. శని గురువు ఇంట వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని యోగాలు అంటే బలమైన యోగాలు ప్రజల చేతుల్లోంచి ఎవరైతే అంటే టైంని కానివ్వండి, పవర్ని కానీ యూటిలైజ్ చేసుకోవడానికి శని బలం తగ్గుద్ది. శని బలం ఉన్నప్పుడు మనం చూసాము చాలా అంటే కొద్దిగా అంటే కొన్ని కమ్యూనిటీస్ అంటే వాళ్ళకి పదవి యోగాలు కల్పించడం కానీ శ్రామిక వర్గానికి రైట్ అండి, ఆ శ్రామిక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన పదవి యోగాలు చేపట్టినటువంటి సంఘటనలు మనం చూసాము. ఇప్పుడు ఏంటంటే సేమ్ అంటే ట్రాన్సిట్లో కూడా శని యొక్క వీక్నెస్ అనేది ఇక్కడ కంప్లీట్గా వీక్ అయ్యి గురువు యొక్క లక్షణాలు తీసుకుంటారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క మోటివ్స్ని మార్చుకొని సడన్గా దారి మళ్లింపు జరుగుద్ది. అందులో గురువు అంటే కృతికా నక్షత్రంలో ప్రవేశించడం కూడా ఒక టఫ్ టాస్క్ని పాలిటిక్స్లో క్రియేట్ చేస్తుంది అన్న 100% అండి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇలాంటి ట్రాన్సిట్లో లాస్ట్ టైం మనం అంటే తెలుగుదేశంలో జరిగిన సంఘటన అంటే స్వయంగా పార్టీ స్థాపించబడినటువంటి రామారావు గారికే కొద్దిగా ఇబ్బందిని ఇబ్బంది క్రియేట్ చేసినటువంటి ట్రాన్సిట్ ఇది. ఇందులో ఏంటంటే రాహు ఫోర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, శని యొక్క గురువు ఫోర్స్ని మన చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. అందువల్ల ఆయనకి యాడ్-ఆన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ముగ్గురు కలిస్తేనే కానీ ఈయన మీద యుద్ధానికి ఇప్పుడు సరిపోలేనటువంటి వాతావరణం మనం ఏపీలో చూస్తున్నాం. అందులో ఏపీ వాస్తు వచ్చేసి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్ వాస్తు. ఎలా అంటే అది ఎలా చెప్తారు మీరు? నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ పెరిగిన తర్వాత మీరు గమనించవచ్చండి, అంటే మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఎక్కువ ఫేవర్ జరిగింది ఎవరికి అంటే ఆయన పార్టీకే జరిగిందని చెప్పాలి. ప్లస్ ఆయన అంటే వాస్తురీత్యా విశాఖపట్నాన్ని ఆయన మెయిన్ హబ్ చేసుకోవడానికి గల కారణాన్ని గమనించవచ్చు. అందులో ఆయన గురువు గారు కూడా అక్కడే ఉండి ఆపరేట్ చేయడం కానివ్వండి, సిద్ధాన్ని మొదలుపెట్టింది కూడా భీమిల్ సైడ్ నుంచి. అంటే మనం జనరల్గా ఆస్ట్రాలజీలో రీసెర్చ్ ఎలా చూస్తామంటే ఈ అకల్ట్ ఫామ్స్లో కూడా ప్రతిదీ ఒక ఎనర్జీ ఫామ్తో ఒక ప్లానెటరీ మోషన్తో క్రియేట్ అయినవే. ఇప్పుడు నది వేరు, సముద్రం వేరు. సముద్రం దాహం తీర్చదు కానీ అవసరాన్ని సృష్టిస్తుంది, ఇంకో ప్రాంతాన్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి జల సంబంధం అయింది. మీరు గమనించండి అయితే నవీన్ పట్నాయక్ గారు కూడా సీ కోస్టల్ ఏరియా నుంచే దిగ్విజయంగా లీడ్ చేసినటువంటి వ్యక్తి, ఈజ్ ఆల్ ఫారినర్. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం గమనించే రాహుబలంతో గెలిచినటువంటి వ్యక్తి. ఆయనకు రాహు, రవి, గురువు కలయికల వలన మనం లాస్ట్ టైం వాలి ఫీచర్స్ ఉంటాయండి ఆయన జాతకానికి. ఎవరైతే మీరు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారిది వాలి జాతకం లాంటిది, అవతల వాలి ఏ తరహాలో ఎదుటివారి శక్తిలో సగం లాగేస్తారో, బలం లాగేస్తారో, జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహా జాతకం అన్నారు. ఇందులో అదే సార్, అంటే నేను చెప్తున్నాను కదండి, వాలి ఈ అంటే గారు అంటే ఆయన యుద్ధం జరిగితేనే ఆయన అవతల వాళ్ళ శక్తిని లాగుతారండి. జనరల్గా ఎదురుగా వచ్చిన వాళ్ళు లాగరు. అదే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఎదుటి వాళ్ళ శక్తి సగం కోల్పోవడంతో సమానం. అది మనం ఏంటి సెంట్రల్ నుంచి జరిగిన ఆయన మీదకి వచ్చిన ఎలిగేషన్స్ లో బట్ ఆయనతో ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు యుద్ధానికి. అవును సార్, బీజేపీ కూడా వస్తుంది. మరి మూడు శక్తుల్ని ఆయన సగానికి లాగేయగలుగుతారు సార్. అందుకే మనకు చూడండి, నాతో పాటు కూడా చాలామంది ఆస్ట్రాలజర్స్ కంటిన్యూగా ఆయన ఉంటారన్నారు. బట్ కంటిన్యూగా ఉండడానికి ముందు ఆయనతో యుద్ధం అనేది జరగకుండా ఉండడం అనేది జరగదు. ఎందుకంటే నేను అకల్ట్ సబ్జెక్ట్లో ఏదైతే చూస్తున్నానో మనకి ఫ్రంట్ ఆఫ్ ఒకటి జరుగుతూ ఉంటుంది, బ్యాక్ ఆఫ్ ఎనర్జీ ఫార్మ్స్ చాలా ఎక్కువ తీసుకుంటాం. మీకు వరాహి అమ్మవారి యొక్క ప్రక్రియలు ఈ మధ్యకాలంలో ఎక్కువ పార్టీ వాళ్ళందరూ చేయడం మనం చూస్తున్నాం. దానికి కారణం కూడా నేను అకల్ట్ ఫామ్లో ఒక మాట చెప్పాలి. మనం రాహుని వరాహి అమ్మవారి యొక్క శక్తిగా చూస్తాం. ఎప్పుడైతే రాహువు గురువు ఇంట ప్రవేశించేటప్పటికి 12వ స్థానంలో ఆధ్యాత్మికతలో ఆవిడ శక్తి భూమి మీదకి ఎక్కువ కనిపించడం జరుగుతుంది.
దానివల్ల ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ ఫోర్సెస్ని ఎక్కువ వాడుకుంటున్నారు. ఇప్పుడు అకల్ట్ ఫోర్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తక్కువ. జాతకరీత్యా అనండి, ఆయన అంటే ఆయన ఇంతకుముందు ఆయన మనం అబ్జర్వ్ చేసినట్టయితే. బట్ ఈ మధ్యకాలంలో ఆయన చేయడం, ఆయనతో ఇప్పుడు స్పిరిచువల్ పార్టీ అని బీజేపీ సెంట్రల్లో అంటే కంట్రీలోనే ఒక అందరి మనసుల్లో ఒక చిరస్మరణీయమైన సంఘటనలు సృష్టించి మళ్ళీ వీళ్ళతో జాయిన్ అవ్వడం అనేది ఒక రకమైనటువంటి అకల్ట్లోనే ఒక డిఫరెంట్ క్లైమేటికల్ కండిషన్ క్రియేట్ చేస్తుంది. ఆ పరిస్థితిలో అంత శక్తివంతమైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితో కలిస్తే వీళ్ళకి యాడాన్ అవుతుంది కదా. యాడాన్తో పాటు అదే చెప్తున్నానండి, శని గురువు ఇంట ప్రవేశించినప్పుడు ప్రజలు మతాన్ని అనుసరించి మతానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళని ప్లస్ వాళ్ళకి అంటే ఆర్థిక సపోర్ట్ని చూసుకుంటారు తప్ప శని బలాన్ని కోల్పోతాడు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత వచ్చిందనుకోండి, శ్రామికులకి దేవుడే ఇస్తాడని చెప్పి మనం అలాగా అంటే మందిరాల చుట్టూ లేకపోతే ఆధ్యాత్మిక విషయాల్లో లేదా ఆధ్యాత్మిక వ్యక్తులకి సమ్మోహనం చెంది ఉండడం జరుగుతుంది. అంటే శని యొక్క లక్షణాన్ని కోల్పోయి గురు లక్షణం యొక్క దారిని ఎంచుకుంటారు. ఓకే, అది ఇప్పుడు సెంట్రల్లో జరుగుతుంది ఆల్రెడీ. మనం అకల్ట్ ఫామ్లో మాట్లాడితే స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు సనాతన ధర్మం అనే యుద్ధం వరకు ప్రతి శని యొక్క కదలికల మీదే డిసైడ్ చేస్తున్నారు. అలాగే మనం గమనించే మన స్టేట్లో కూడా ఇప్పుడు ఈయనకి అకల్ట్ ఫోర్స్లో అంటే ఒక మతపరమైన సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి యాడ్ అయింది. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ గురువు గారితో ఉన్నటువంటి కమిట్మెంట్ అవన్నీ కూడా వైజాగ్ నుంచి వాస్తురీత్యా కూడా ప్లాన్ చేసి అట్నుంచి కూడా బలమైన ఫోర్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు వాలి జాతకంతో కంపేర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం కావాలి. ఇప్పుడు యుద్ధం వస్తేనే ఆయన సగం శక్తి